నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. గుడివాడలో ఐదవసారి కొడాలి నాని విజయం సాధించబోతున్నారా? అన్న ఎన్టీఆర్ గారి జన్మస్థలంలో టీడీపీ జెండా మళ్ళీ ఎగరబోతుందా? గుడివాడ కాబోయే ఎమ్మెల్యే ఎవరు? ఈ వీడియోలో చూద్దాం పదండి. వైసీపీ పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో కొడాలి నాని ఒకరు. ఆయన 2004 సంవత్సరంలో మొదటిసారి గుడివాడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఇక ఈయన మొదటిసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనాన్ని కూడా తట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్న రోజుల్లో కూడా గుడివాడ ప్రాంతంలో టీడీపీ జెండా ఎగురవేయడంలో కొడాలి నాని కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. 2009 సంవత్సరంలో కూడా టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండవసారి కూడా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరిన కొడాలి నాని 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేసి 4వసారి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు కొడాలి నాని. కొడాలి నానికి గుడివాడలో తిరుగులేదనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అయితే ఈసారి ఎలాగైనా సరే కొడాలి నానిని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్న చంద్రబాబు అక్కడ వెనిగండ్ల రాము అని ఒక బలమైన అభ్యర్థిని బరిలో దించడం జరిగింది. సో ఈసారి నుంచి కూటమి నుంచి చాలా గట్టి పోటీ ఎదుర్కొంటున్నటువంటి కొడాలి నాని ఎలా గెలవబోతున్నారు? ఐదవసారి కూడా ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అంటారా? లేకపోతే గుడివాడ ప్రజలు ఈసారి టీడీపీ పార్టీకి జై కొడతారా? వెనిగండ్ల రాము ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేగా అడుగు పెడతారా? చంద్రబాబు పంతం నెగ్గించుకొని కొడాలి నానిని అసెంబ్లీ గేటు కూడా దాటినివ్వరా? అసలు గుడివాడ ప్రజల తీర్పు ఎలా ఉంది అన్నది ఈవీఎంలలో నిక్షిప్తమైంది. గుడివాడ కాబోయే ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే జూన్ 4వ తేదీ వరకు ఎదురు చూడవలసిందే. అయితే వీడియో చూస్తున్న ప్రజలందరూ కూడా గుడివాడ కాబోయే ఎమ్మెల్యే ఎవరన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.